సార్ ఇప్పుడు ప్రభుత్వాలు ఆస్తులు తాకట్టు పెట్టడం అనేది కామన్‌గా అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. స్టేట్ అయినా, సెంట్రల్ అయినా. కాకపోతే ఆంధ్రాలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అన్ని తాకట్లోకి వెళ్ళిపోతున్నాయి. రీసెంట్‌గా సచివాలయం ఏదైతే చంద్రబాబు నాయుడు అసలు ఏమీ కట్టలేదు, ఆంధ్రాలో ఏమీ చేయలేదన్నారో అలాంటి ప్లేస్‌లోనే కూర్చునే మాట్లాడారు వాళ్ళు ఏం కట్టలేదని. అది సెక్రటరియట్ ఆయన కట్టిందే. అలాంటిది ఇప్పుడు అది ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళేదో రాదు అన్నట్టు ఫండ్ ఏదో రాదు అన్నట్టు ఏదో సంథింగ్ చెప్పారు. కానీ హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళు 370,00,00,000 వరకు మేము ఇస్తాము దీని మీద రుణం అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది ఇంకా వాళ్ళు దాన్ని ఏంటంటే అది కరెక్ట్ కాదు న్యూస్ ఫేక్ న్యూస్ అంటున్నారు. బట్ ఇంటర్నల్‌గా జరిగిన డిస్కషన్స్ ఇవి ఉన్నాయి. 370,00,00,000 ఇస్తున్నారు అని అంటున్నారు. నిజంగా సార్ ఒకవేళ నిజమే అయితే ఇలా అన్ని తాకట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయి మరి రుషికొండ దగ్గర ఆయన అంత పెద్ద ప్యాలెస్ కడుతున్నారు. బట్ అది గవర్నమెంట్ ప్రాపర్టీ బికాస్ అది రేపొద్దున ఎవడు ముఖ్యమంత్రి అయినా పనికొస్తుంది అంటున్నారు. ఇక్కడ ఇవన్నీ అమ్ముకోవడం ఎందుకు? అక్కడ అన్నన్ని 2,000 కోట్లు ఎన్నో పెట్టి కట్టుకోవడం ఎందుకు? ఎవరికి ఉపయోగం సార్ వీటి వల్ల అసలు? అయ్యి ఉపయోగం లేదు. అది ఫస్ట్ ఓపెనింగ్లోనే మనం చెప్పాను కదా, వీళ్ళంతా ఇల్లు కట్టుకుంటున్నారు మన సొమ్ముతో అని చెప్పి. ఇలాంటి దుర్మార్గులు రాకూడదనేదే చెప్పేది. ఇప్పుడు 370 కోట్లకి ఇప్పుడు వాళ్ళు అప్పు తాకట్టు పెట్టి తెచ్చుకొని ఏం చేస్తారు? ఇంత రాష్ట్రం ఇప్పుడు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు బడ్జెట్ ఉండే ప్రభుత్వాల్లో 300 కోట్లు 400 కోట్లు అనేది చాలా చిన్న అమౌంట్. దానికోసం తాకట్టు పెడతారంటే ఐ డోంట్ నో, పెడతారేమో తెలియదు మనకి. వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం అన్న పెడతారేమో కానీ జనరల్గా అయితే అంత చిన్న ఆలోచనలు చేయరు. చేస్తుంటే అంతకంటే దరిద్రులు ఉంటారు ఇంకా. సార్ సజ్జల గారు మాట్లాడుతూ మొన్న ఒక జరిగిన ఇంటర్వ్యూస్లో కొన్ని వాటిల్లో మన సజ్జల గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. రాష్ట్రం మంచిగా అభివృద్ధి చెందుతుంది, మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేదు అన్న మాట నిజమే. కాకపోతే పూర్తిగా ఏమీ ఇవ్వకుండా మేము తప్పించుకుని తిరగం కదా, మేము ఇక్కడే ఉంటాం కదా, వాళ్ళకి ఎప్పుడో ఇప్పుడు చెల్లిస్తాం చేస్తాము. కాకపోతే మేము ఫస్ట్ మా దృష్టి అంతా ఆంధ్ర డెవలప్మెంట్ మీద పెట్టాం, అందుకే మాకు కుదరట్లేదు ఇవన్నీ అని అంటున్నారు. ఒక డెవలప్మెంట్ చేశారో కూడా చెప్పాలి. డెవలప్మెంట్ మీద పెట్టాము అని చెప్పడం కాదు, పలానా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో ఇక్కడిక్కడికి వాడాం కాబట్టి అందుకని వీళ్ళకి 4 రోజులు లేటుగా ఇచ్చామంటే డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేస్తాం. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అంతే తప్ప నేను ఓట్ల కోసం పలానా వాళ్ళకి డబ్బులు పంచానంటే వాడు ఒప్పుకోడు కదా. నేను ఈ సంక్షేమ కార్యక్రమాలు కాకుండా మామూలుగా ఏదో చేస్తున్నాను, ఈ రోడ్లు వేసాం లేకపోతే అది చేసాం ఇది చేసాం అనేది ఏదో ఉండాలి కదా. నీళ్లు తెచ్చాం, కరెంట్ తెచ్చాం, అయితే డ్యాములు కట్టాం, పోలవరం ఫినిష్ చేసాం, ఎన్ని ఉన్నాయి, 100 పనులు ఉన్నాయి చేయాల్సిన వాళ్ళు. ఎవరో చేయట్లేదు, ఆ గవర్నమెంట్ చేయాలి ఈ గవర్నమెంట్ చేయాలి. సో అవన్నీ చేసి మేము చేసామని చెప్పాలి. డెవలప్మెంట్ అంటే అది. అంతేగాని ఈ నవరత్నాలు అని చెప్పి నేను అందరికీ డబ్బులు ఇచ్చాను అనేది డెవలప్మెంట్ కాదు. డెఫినెట్గా స్కూల్స్ బాగు చేశారు, హాస్పిటల్స్ కొన్ని బాగు చేశారు, కొన్ని పనులు చేశారు, చేయలేదు అంటలేదు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ వచ్చినాయి కొన్ని, సో ఆటోమేటిక్గా హాస్పిటల్స్ కూడా వస్తాయి వాటితో పాటు. సో అటువంటివి చేశారు, చేయలేదని అంటలేదు. బట్ చెప్పాలి వాళ్ళకి. అన్ఫార్చునేట్గా ఏంటంటే అది చెప్పుకోకుండా మేము చేసామని చెప్తా అంటే కుదరదు. నిన్న విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అంటే రాష్ట్రం పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటంటే ఎవరి సభలకి ఎంతమంది వస్తారు ఆ వచ్చిన దాని మీదటే మేము విన్నింగ్ అనేలాగా స్థిరపడిపోయింది. ఈరోజు ఎలా అయిపోయిందంటే మొన్న 10 లక్షల మంది వచ్చారు సిద్ధం సభకి, రేపు లాస్ట్ సభ 4వ సభ పెడుతున్నారు. ఆ సభకి 15 లక్షల మంది వస్తారనేది మేము అంచనా వేస్తున్నాము. దానికి తగ్గట్టు ఏర్పాట్లు, ట్రాన్స్పోర్ట్ ఒక ఆయన చూసుకుంటున్నాడు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఒక ఆయన చూసుకుంటున్నాడు, సో అండ్ సో ఒక ఆయన చూసుకుంటున్నాడు అని చెప్తున్నారు. సార్ నిజంగా అక్కడికి వచ్చే 15 లక్షల మంది ఆయనకే ఓటేస్తారా? నిజంగా వేరే పార్టీకి రాలేదు మాకే వచ్చారు, జనం మా వైపే ఉన్నారు అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఇది వరకు అది పవన్ కళ్యాణ్ కూడా చాలామంది వచ్చారు, లక్షల్లో వచ్చారు, ఆయనకి ఒక్క ఆయనే గెలిపించలేకపోయారు, ప్రభుత్వాన్ని ఏం గెలిపిస్తారు? అంటే ఊరికి బల ప్రదర్శన చేసుకోవటం కోసం చేయటం. వీళ్ళంతా 15 లక్షల మంది రావాలంటే వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఎంత అవుతుంది, వాళ్ళందరికీ మంచినీళ్ళు కానీ భోజనాలు కానీ మందు కానీ ఇవన్నీ వాటెవర్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈవెన్ తెలుగుదేశం దానికి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విచిత్రం ఏంటంటే వాళ్ళు వీళ్ళు సభ పెడితే వాళ్ళు చూపిస్తారు, వీళ్ళు ఇచ్చిన మందు భోజనాలు మంచినీళ్ళు వీళ్ళు చూపిస్తారు, వాళ్ళు చేస్తే వాళ్ళు చూపిస్తారు. సో ఎంతసేపు ఒకళ్ళనొకళ్ళు ఎక్స్పోజ్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎందుకు చేస్తున్నాం మనం ఎంత సభలు? ఎందుకంటే వాళ్ళ మీడియా పెరిగిపోయింది. ఆటోమేటిక్గా మీరు చేసే సభలు పబ్లిక్ చూస్తారు, మీరు జనాన్ని తీసుకురాకపోయినా చూస్తారు. ఎంత స్ట్రెయిన్ ఇప్పుడు, ఎంతమంది తిరగాలి? 15 లక్షల మంది అన్నారు అనుకోండి, 15 లక్షలు కాదు 5 లక్షలే వచ్చారు అనుకుందాం. 5 లక్షలు వచ్చిన వాళ్ళందరినీ ట్రాన్స్పోర్ట్ చేయాలి. 5 లక్షల ఊరోళ్ళు రారు.
సో బయట నుంచి రావాలి, వాళ్ళందరినీ తీసుకురావాలి, వాళ్ళకి పెట్టాలి, పెడతానికి ఎన్ని వేల మంది పనిచేయాలి మళ్ళీ దానికోసం. ఎందుకు ఈ శ్రమ? అదే డబ్బు, తిట్టుకోవడానికి, అదే డబ్బు తిట్టుకోవటమే, కేవలం తిట్టుకోవడం. వాళ్ళని వీళ్ళు తిడతాం, వీళ్ళు వాళ్ళని తిడతాం, అంతేగాని వీళ్ళకి పోనీ వీళ్ళకి గట్స్ ఉన్నాయో మేము పని చేస్తున్నాం అని చెప్తానికి కూడా సిగ్గులేదు వాళ్ళకి. ఈ మాట అనడానికి కూడా నేను సిగ్గుపడతల్లా. వైఎస్ఆర్సీపీ వాళ్ళే కానీ నిజంగా చెప్తే వాళ్ళు మేము పని చేసామని చెప్తానికి కూడా ఎందుకు సిగ్గుపడతారు నాకు అర్థం కాదు. పని చేసింది చేసుకున్నామని చెప్తానికి కూడా లేదు. మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో నేను హైదరాబాద్ సిటీ కట్టానంటారు, 30 ఏళ్ల కింద ఆయన ముఖ్యమంత్రి ఇక్కడ. ఆయన అప్పుడు సంగతి చెప్తా ఉంటాడు. వీళ్ళు ఇప్పుడు మేము చేసాం అంటారు. అది కూడా ఎప్పుడో అశ్వత్థామ హత కుంజరా అలాగే చెప్తారు. వీళ్ళు ఈ కుంజరహాగా బ్యాచ్ ఉన్నంతకాలం అట్టాగే ఉంటుంది. సార్ చివరిగా వచ్చేటప్పటికి ఏంటంటే సార్, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 2024లో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ, అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ రాష్ట్రానికి కావాల్సింది ముఖ్యంగా ఫస్ట్ వచ్చేటప్పటికి నిరుద్యోగం సంబంధించి అయితే మాత్రం ఎక్కువగా స్టూడెంట్స్లో మాత్రం వ్యతిరేకత అనేది చాలా ఉంది సార్. ఈ నిరుద్యోగం సంబంధించి నిర్మూలించడానికి కావాల్సింది ఒక ఉపాధి. అది గవర్నమెంట్ నుంచి అయితే మాత్రం అంతమందికి కూడా ఉపాధి కల్పించే అవకాశం అయితే ఉండదు. ప్రైవేట్ సంస్థల రూపాయనే కానీ లేదా ఇతర సంస్థల రూపాయనే కానీ నిరుద్యోగానికి సంబంధించిన ఉపాధిని కల్పించే అవకాశం చూపించే విధంగా రేపొద్దున వచ్చే నాయకుల్లో ఎవరైనా సరే చేసే గట్స్ అనేది ఉన్నాయని చెప్పని ఎవరినైనా ఊహించవచ్చా? ఇది ఎవరికీ లేదు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఓటర్స్గా వస్తే నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఈ లబ్ధిదారులు అంటే లబ్ధిదారులంతా లేడీసే, అవ్వలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, వీళ్ళందరూ లబ్ధిదారులు. వాళ్ళు ఓటేసి నేను మీకు లబ్ధి చేశాను అనుకుంటే, పని చేశాను అనుకుంటే ఓటేయండి అని ఆయన అడుగుతున్నాడు. వీళ్ళు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వచ్చేటప్పటికి వీడు రాక్షసుడు, ఏమీ చేయలేదు, అదిగో మందు రేట్లు పెంచేశాడు, అదిగో రోడ్లు వేయలేదు, ఇంకేం చేయలేదు, మొత్తం దుర్మార్గంగా చేస్తున్నాడు అని వాళ్ళు చెప్తున్నారు. చెప్తే ఇక్కడ ఏమవుతుంది, ఈ అన్నిటికంటే ఎక్కువ అట్రాక్షన్ మందు మొత్తం ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు, ఆడవాళ్ళు కూడా తాగట్లేదని కాదు, బట్ ఎక్కువ మెజారిటీ ఇళ్ళే కాబట్టి ఈ మందు అనేది బాగా అట్రాక్ట్ చేస్తాను. ఇంతకుముందు డబ్బులే అట్రాక్ట్ చేసి ఇప్పుడు మందు అనేది అట్రాక్ట్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచి మందు ఇస్తారనే ఫీలింగ్లో ఉన్నారు, తక్కువ డబ్బులకి మంచి మందు వస్తుందనే ఫీలింగ్లో. సో యాజ్ ఇట్ ఈస్గా మందని కాదు కానీ ఇన్ జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్, మేల్ వర్కర్స్ ఎవరైనా కానీ, మేల్ ఓటర్సు, వీళ్ళందరూ అగెనిస్ట్గా ఉన్నారు, 100% అగెనిస్ట్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీకి. వైఎస్ఆర్సీపీ నౌ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఉమెన్. వాళ్ళు వాళ్ళ మగవాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఓటు వేయగలిగితే వాళ్ళు గెలుస్తారు. మగవాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఓన్లీ, ఇంతకుముందు గతంలో ఏం చెప్పారంటే ఆడవాళ్ళు మాత్రం ఓటేస్తే చాలు అన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళల్లో ఈ ఈ రాయితీలు వచ్చే వాళ్ళ వరకే వాళ్ళ ఓట్లు, మిగిలిన ఓట్లన్నీ అగెనిస్ట్ ఉన్నాయి మళ్ళీ ఆడవాళ్ళలో కూడా. మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ అగెనిస్ట్గా ఉన్నారు. సో ఇంతమంది అగెనిస్ట్ ఇప్పుడు ఈయన 5 ఏళ్లలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 80 లక్షల మందిని ఆకట్టుకోగలిగాడేమో కానీ మిగతా 4,20 లక్షల మంది ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఆకట్టుకోవాలి కదా, వాళ్ళని ఆకట్టుకోలేదు. ఈ 4,20 లక్షల మందిలో దగ్గర 2 కోట్ల మంది దాకా ఈయన చంద్రబాబు నాయుడికి ఊరికి వచ్చిన ఓట్లే. అంటే ఆయన ఏదో ఉద్ధరిస్తాడని కాదు, ఈయన మీద అగెనిస్ట్గా వచ్చిన ఓట్లు. ఎందుకంటే రకరకాల కారణాలు అయ్యి. సో ఆ ఓట్లు ఆయన్ని గెలిపిస్తాయి. 80 లక్షల మంది వాళ్ళ మగవాళ్లతో బలవంతంగా ఓట్లు వేయించి 80+1 and 2 అని చేస్తే 2 కోట్ల ఓట్లు తేలి వీళ్ళు గెలుస్తారు. ఓన్లీ అక్క చెల్లెళ్ళు, అవ్వ అమ్మలో వీళ్ళు మాత్రమే ఓటేసి గెలిపిస్తారు అనుకుంటే మాత్రం, అది కూడా లబ్ధిదారులు అక్క చెల్లెళ్ళు అనుకుంటే మాత్రం పోయినసారి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఓట్ల కంటే కూడా తక్కువ వచ్చే ప్రమాదం ఉంది. అందరూ మొత్తం రాష్ట్రానికి నేను చేశాను, నేను చేసింది నిజమైతే మీరు ఇవ్వండి, ఇదిగో ఏం చేశాను, పైగా అది చెప్పట్లా, చేశాను అనుకుంటే ఏంటి కాదు, ఇదిగో ఇది చేశాను,
ఇది చేశాను అనేది చెప్పడం మానేసి 3 పెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, లేకపోతే కొడుకుని తెచ్చిన చంద్రబాబు ఏం చేస్తాడు, లేకపోతే పప్పు గారు పిప్పుతాడా, ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడటం మానేసి ఇది నేను డెవలప్మెంట్ చేసింది. నేను వచ్చినప్పుడు 2019లో రాష్ట్రం ఇట్లా ఉంది, 2024లో ఇది ఉంది, దీంట్లో నేను ఇది చేయగలిగాను, ఇదిగో అమరావతి నేను ఇది చేశాను, చేయలేకపోయాను, లేకపోతే చేస్తాను, 3 రాజధానులు రేపు కట్టను ఏదో ఒకటి చెప్పాలి. అట్లాగే పోలవరం నేను దీని పరిస్థితుల్లో చేయలేకపోయాను, ఇది చేస్తాను, ఇదిగో ఇండస్ట్రీస్ నేను అప్పుడు తెచ్చానా తేలేదా, కొన్ని తెచ్చాను, ఇప్పుడు మిగిలిన తెస్తాను, ఇది నా పరిస్థితి. రూట్ మ్యాప్ ఇవ్వగలిగితే ఉంటుంది. ఈయన రూట్ మ్యాప్ దేనికి మ్యాప్ ఇస్తున్నాడు? పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్లికి రూట్ మ్యాప్ ఇస్తున్నారు, వీళ్ళు కానీ వీళ్ళ పార్టీ వాళ్ళు కానీ. లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు ఏదో చెప్తా, ఎందుకు వాళ్ళకి? ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారా, వాళ్ళిద్దరి కోసం పనిచేస్తున్నారా? అది జరిగితే ఉంటుంది. ఈవెన్ వాళ్ళు కూడా అదే పరిస్థితి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తినేస్తున్నాడు, రాక్షసుడు, తిన్నాడు, దోపిడీ చేశాడు, అవి ఓకే, రోజు చెప్పే 15 ఏళ్ళ నుంచి చెప్తున్నావు. నువ్వేం చేస్తావు? నువ్వు 2014 నుంచి 2019 దాకా నువ్వు చేసావు, నువ్వు నాకు ఏమీ పని చేయలేదని నిన్ను ఓడగొట్టాం. 2024 నుంచి 2029 దాకా నేను ఇది చేస్తాను, ఇదిగో నేను 2019లో ఇంత చేశాను, 2024కి ఆయన అక్కడ ఫెయిల్ అయ్యాడు, ఈ ఫెయిల్ అయిన కాడి నుంచి నేను ఈ టార్చర్ని తీసుకెళ్ళి బాగు చేస్తాను, ఇది చేస్తాను అని ఆయన చెప్పాలి. ఆయన చెప్పటం మానేసి ఎంతసేపు దొంగ, చెల్లిని ఎళ్ళగొట్టాడు, చెల్లిని మెడకాయ పట్టుకున్నాడు, లేదా వాళ్ళ బాబాయిని చంపేశారు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తారు ఏ కేసు, అలీషా కేసు ఈయన 5 ఏళ్లలో మరి ఈయన తేల్చాడా? అది ఇంకేదైనా కేసు తేల్చాడా? ఎవ్వరూ ఏమీ చేయరు ఇక్కడ, అందరూ ఎదుటి వాళ్ళ మీద మాటలేసుకునే వాళ్ళే. సో వీళ్ళందరూ ఇవన్నీ మానేసి, పర్సనల్స్ అన్నీ మాని మేమేం చేస్తాం అనేది చెప్తే వీళ్ళకి ఓటేస్తారు. నిజంగా మన ఓటర్లు కానీ నిజంగా ఆలోచిస్తే మాత్రం ఈ ముగ్గురికి ఓటేయకూడదు నా ఉద్దేశంలో. మంచోళ్ళు ఇంకెవరిని చూసి వేసుకోవాలి, బట్ వాళ్ళకి కూడా బుద్ధి రావాలి. సార్ ఇప్పుడు మీరు ఇదివరకు కూడా చెప్పారు చాలాసార్లు, పార్టీ రంగులు మార్చే నాయకుల్ని నమ్మకండి అని మీరు చాలాసార్లు చెప్పారు. ఈ పార్టీలో ఉండి దేవుడు అని వాళ్ళని తిట్టి మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళి వాళ్ళ దేవుడు అని అంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే సార్, ఎలక్షన్స్ టైంకి మ్యాక్సిమం అన్ని రాష్ట్రాలు అన్ని పార్టీలు మారుతూ ఉండడం కామన్గా జరిగే ప్రక్రియ. ఇలాంటి టైంలో టీడీపీకి ఎక్కువ బలం చేకూరుస్తున్నారు చాలామంది, పెద్ద పెద్ద తలకాయలన్నీ వైసీపీలో నుంచి ఇందులోకి వచ్చేస్తున్నారు, టికెట్ ఇవ్వకపోవడమో లేదా అసంతృప్తి ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వచ్చేస్తున్నారు. దీన్ని మనం పాజిటివ్గా చూడాలా, లేదంటే కనుక ఎట్లా చూడాలి? దీనికి రిలేటెడ్ క్వశ్చనే సార్, నిన్న ప్రశాంత్ కిషోర్ గారు ఏం చెప్పారు ఏంటంటే, మేము అసలు 2019లో మేము అనుకున్నప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అనుకున్నాం, కానీ సంక్షేమ పథకమే జీవితం అని మేము చెప్పుకోలేదు, కానీ అతను అలా చేయడం వల్ల రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేశాడు. నేను ఇప్పుడు చెప్తున్నాను, రాసుకోండి, 2024లో డిజాస్టర్గా ఓడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని నిన్న ప్రశాంత్ కిషోర్ గారు కూడా స్టేట్మెంట్ పాస్ చేశారు. దీని మీద మీ ఇదేంటి సార్? ఇందాకే చెప్పాను కదా, ఇప్పుడు 80 లక్షల మంది ఓటు అనుకుంటే ఓడిపోవచ్చు. ఆయనకి 20 సీట్లు వచ్చినా పెద్ద ఆశ్చర్యపోవక్కర్లేదు, పెద్ద ఇష్యూ కాదు అది. బట్ అది ఏముంటుంది, అది చేసింది ఎంతవరకు పనికి వస్తుంది ఏంటి, వాళ్ళు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు వేస్తారు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి చేశాను మిగిలిన వాళ్ళకి చేయను అనే పరిస్థితుల్లో ఉంటే మిగిలిన వాళ్ళందరినీ శత్రువులను చేసుకున్నావు. శత్రువులు చేసుకునేటప్పటికి నీకు వాళ్ళని ఓట్లుగా వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారా లేదనేది లేదు, బట్ ఓట్లు కన్వర్ట్ చేసుకుంటే మాత్రం నువ్వు డిజాస్టరే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని మారుస్తారా, లేదంటే వాళ్ళు అసలు ఎడమెంట్గా ఉండి అసలు దుర్మార్గుడు వీడు అనుకునే పరిస్థితిలో ఉన్నారా అనేది మనకు తెలియదు. సో రేపు దాన్ని బట్టి ఉంటుంది ఓట్లు. సో ప్రశాంత్ కిషోర్ గారు రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. పార్టీ మారేవాళ్ళ గురించి సార్, పార్టీ మారేవాళ్ళు అసలు అది చాలా అదే ఇందాక చెప్పింది, నేను ఓటు వేయొద్దని చెప్తాను. అందుకే, ఎందుకంటే రేపు ఓటేస్తానికి వెళ్ళినప్పుడు మనం ఎవరికి ఓటేస్తానో తెలియదు, ఎందుకంటే అంతకుముందు మనం ఆ పార్టీలో ఓటేసి ఉంటాం. ఇప్పుడు నేను మొన్న అంతకుముందు ఒక పార్టీలో చేశాను, అక్కడ గెలిచానో ఓడాను, ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీకి వచ్చాను, ఇక్కడ ఓటేస్తాను అడుగుతున్నాను. నేను అసలు ఏ పార్టీ అంటే, పార్టీకి ఒక సిద్ధాంతం లేని పార్టీలా, లేకపోతే నాకు సిద్ధాంతం లేదా, పార్టీలకు సిద్ధాంతం లేదా, నేను అడుగుతానికి నాకు సిగ్గు లేదా, ఓటేస్తానికి మీకు సిగ్గు లేదా? సో ఇట్లా సిగ్గు లేని వాళ్ళని, నీతి లేని వాళ్ళని, జాతి లేని వాళ్ళకి మనం ఓట్లు వేసే పరిస్థితిలో మనం ఉంటున్నాం. సో వాళ్ళని మనం సరి చేసుకోకపోతే మన దురదృష్టం అది.
మనం అన్యాయం చేసుకుని మన పిల్లల భవిష్యత్తుకి ద్రోహం చేస్తున్న వాళ్ళం అవుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.